బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఫ్రీ ఎంట్రీ. మేబీ మీరు ఇలా ఉండబట్టే రోహిణి గారిని మీకు అక్కని చేసేసారు. చాలా తక్కువ మంది తెలుసు చెల్లెలని. మన రోహిణి గారు మన అలా మొదలైంది అండ్ బాహుబలిలో ప్రభాస్ గారు మదర్ గా చేశారు. లేట్ రఘువరన్ గారు వైఫ్, వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. అసలు అక్క కాదండి, అసలు యాక్చువల్గా ఫ్యామిలీ, మా ఫాదరు ఆయన కూడా హీరో. విఠలాచార్య గారి సినిమాలో కోటలో పాగా అని రామకృష్ణ గారు హీరోగా, ఈయన సెకండ్ హీరో అనమాట. అట్లాగా అంటే ఫాదర్ నుంచి వచ్చింది. ఫాదరు తర్వాత రోహిణి చిన్నప్పుడు యశోద కృష్ణ ఫస్ట్ ఎంట్రీ. అవును, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లే కదా. నేను జంధ్యాల గారి సినిమాలో చేశాను. అట్లా ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత దాసనారాయణరావు గారు ఇంటర్వ్యూలో 100 మెంబర్స్లో 100 దీంట్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓ ఆడది ఓ మగాడు ఫస్ట్. భానుప్రసాద్ గారు, కొసరాజు భానుప్రసాద్ గారు, కొసరాజు గారు రైటర్ ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే రామనాయుడు గారికి రిలేటెడే, మేనల్లుడు ఏదో అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి నేను సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాను అనమాట. అట్లా అక్కడి నుంచి ఎమ్మెల్యే ఏడుకొండలో ఇమీడియట్గా దాసరి గారిది సెకండ్ హీరోగా చేశారు. అందులో సాంగ్ నాగేశ్వరరావు గారికి రికార్డ్ చేసిన సాంగ్, యువరాజ్ సినిమాకి రికార్డ్ చేసిన సాంగ్ అందగాడు సంతకెళ్తే అని ఓ సాంగ్ దీనికి నాకు ఇచ్చారు, అంటే చెయ్యాలని చెప్పేసి చేస్తే నాగేశ్వరరావు గారు పిలిచారు. అసలు ఫస్ట్ అన్నపూర్ణలోనే నేను, అంటే ఈ ఇప్పుడంతా కాస్టింగ్ అంటే ఏదంటారండి, అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ లేకపోతే ఆడిషన్స్ అప్పుడు ఆడిషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు మాకేంటంటే ఇంటర్వ్యూ లాగా ఉండేది అనమాట. ఇంటర్వ్యూలా ఉండే అప్పుడు పిలిచారు. నేను థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. అక్కడి నుంచి చేసినప్పుడు అక్కడి నుంచి పిలిచారు. పిలిచిన తర్వాత నేను రోహిణి బ్రదర్ అని చెప్పలే, దాసరి గారికి తెలీదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత చెప్పాను, చెప్పకపోతే మళ్ళీ తిడతారేమో అని చెప్పేసి. అది అట్లా స్టార్ట్ అయింది అనమాట నీ కెరియర్. అక్కడి నుంచి అలాగ వెళ్ళింది. అంతకుముందు కూడా ఆల్ ఇండియా లెవెల్లో కాలేజీలో బెస్ట్ యాక్టర్ వచ్చారనమాట. కాలేజీలో ఇంటర్ కాలేజెస్ పోటీలు ఉంటే దాని కాంపిటీషన్స్ ఉంటాయి, కాంపిటీషన్స్లో బెస్ట్ యాక్టర్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చాను. అక్కడి నుంచి అందరూ కూడా నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది, నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది అంటే ఉండేది, లోపల ఉండేది. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి ఈ వినాయక చవితి ఫంక్షన్స్కి డ్యాన్స్ వేయడం, లేకపోతే స్ట్రీట్ ప్లేస్ వేస్తూ ఉంటే స్ట్రీట్ ప్లేస్లో నేను వెళ్ళి దూరిపోతే ఫాదర్ వాళ్ళు వచ్చి పిలిచి, మా చిన్నాన్నగారు వాళ్ళందరూ పిలిచి కొట్టడం, ఇవన్నీ మామూలుగా జరుగుతుంది. అలా కొంచెం వెళ్ళింది అనమాట. తర్వాత ఫాదర్ ఎంకరేజ్ చేశారు.